పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా. లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే, మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అంటే కిరాతకంగా, పాశవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి, మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే, మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే, అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే, ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి మీ సంపాదనని అడ్డుకున్నాడని, లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు, అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరేంటి నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే, మరి వాస్తవంగా దాడి చేసిన నీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా, పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు, ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతుంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే వాళ్ళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు వీడన్నీ మంచి అంటాడు ఈ నాగమల్లేశ్వరరావు గారు. ఎందుకని చెప్పని ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడు మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాల నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా ఆ రోజు ముద్దాయిలందరూ. నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనకాల బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పని ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాల నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా అవునా కాదా? అంటే
మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజారిటీ తెచ్చుకోవటం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోటచంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి
పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అలాగే చూసాం, ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరగా ఆ ఒక దళిత ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇలా చెప్పాలంటే కోకొల్లలో మీరు చేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు, పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేపిస్తారు. ఇదేనా మీ సంస్కృతి? ఆనాడు ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని హింసించి అవమానపరిచి చివరికి అతనికి ప్రాణాలు పోవడానికి కారణమైంది మీరు కాదా?